నా పేరు ప్రకాష్ అండి. ఈరోజు ఏంటంటే 10 సంవత్సరాల ముందు గోల్డ్ ధరలు అయితే ఒక కాసు బంగారం 30,000కి వచ్చేది. ఈరోజు ఈ రేట్లు పెరిగిపోవడం వల్ల ఒక సామాన్యుడు మార్కెట్కి వచ్చేసి రేట్లు అడిగేసి వెళ్ళిపోవడం తప్ప అత్యవసరం అయితే తీసుకుంటున్నారు, లేదంటే రేట్లు అడిగేసి కనుక్కొని వెళ్ళిపోతున్నారు. మార్నింగ్ 9,200 రేటు చెప్తుంటే ఈవినింగ్కి 9,500 అయిపోతుంది. మొన్నటి 9,500 ఉంటుంది, సాయంత్రానికి 9,200 అవుతుంది. దీనివల్ల జనాలు కూడా నమ్మట్లేదు ఎవరిని. మార్కెట్ వచ్చేసి రేట్లు అడిగేసి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు తీసుకోవట్లేదు, ఎవరు కొనట్లేదు. ఈ ప్రభావం బంగారు షాపుల మీద చాలా ఎక్కువగా ఉంది. జిఎస్టీ ఉంటుందా? 916 బంగారమేనా? తరుగు ఎంత పోతుంది? మేకింగ్ ఛార్జీలు ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారు? ఇలా 1,00,000 ప్రశ్నలేసి కానీ ఒక వస్తువు కొనుక్కోడు. బిల్లు తగ్గితే 100,000 మిగులుతుందని ఒక ఆశ. అటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ నెత్తిన పిడుగు పడింది. ఇప్పుడు 1,00,000కు చేరిన తులం బంగారం టచ్ మీ నాట్ అని దూరంగా జరుగుతోంది. ఈ సిచ్యువేషన్లో పాపో బాబో పుట్టి ఫంక్షన్ గట్రా చేయాల్సి వస్తే వాళ్ళ బాధలు ఊహాతీతం. అరే చూస్తుంటే 1,00,000 రూపాయలకి అవుతుంది బంగారం. ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు అంటే ఏమో అనుకున్నాం, కానీ బంగారం రేటు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఒక పిల్లగాడు పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యేదాకా ఎన్ని ఖర్చులు ఉంటాయి, ఎంత బంగారం కొనాల్సి ఉంటుంది. ఒక ఆడపిల్ల తండ్రి ఇప్పుడు పెళ్ళి చేయాలంటే వణికిపోయే పరిస్థితి ఉంది. అవు మరి 10 గ్రాముల బంగారం ధర 1,00,000 రూపాయలు అయింది. అరే ఒకప్పుడు 1,00,000 రూపాయలు పెడితే ఎన్ని వస్తువులు వస్తుండే? కమ్మలు వస్తుండే, మాటీలు వస్తుండే, చెంపస్వరాలు వస్తుండే, పాపడ బిల్లు వస్తుండే, గాజులు వస్తుండే. అదే ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధరకి 1,00,000 రూపాయలు. ఇప్పుడు అసలు ఏమొస్తాయి? 21st డే నుంచి పేరు పెట్టుడు, చెవులు గుట్టించుడు, ఇట్లా చెప్పుకుంటా పోతే శారీ ఫంక్షన్స్, ఎన్నో రకాల ఫంక్షన్లు ఉంటాయి. మరి పెట్టాలే కదా, తప్పుతుందా అంటే తప్పదు. మరి ఇక బంగారం రేట్లు ఇవాళ ఎట్లున్నాయి? మరి ఇవాళ ఉన్న రేటుతోటి ఏమేమి వస్తాయి? 1,00,000 రూపాయలకి అయితే 10 గ్రాములల్లో ఏమేం చేయించుకోవచ్చు? ఇవన్నీ డీటెయిల్స్ ఇవాళ ఎక్స్క్లూజివ్గా చూద్దాం. అమ్మాయి ఉడితే 21st డేకి గదే బారసాల కార్యక్రమానికి గాజులు పెట్టవచ్చు, అట్లనే పాపడి బిల్ల తీసుకోవచ్చు. అదే అబ్బాయిలైనా అమ్మాయిలైనా చైన్ కొనవచ్చు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా బ్రేస్లెట్ కూడా పెట్టుకోవచ్చు. మరి వీటి ధర ఇప్పుడు ఎంత ఉందో తెలుసుకుందాం. ఎంత ఉందండి వీటి రేటు? ఇప్పుడు మనకైతే తులంకి 1,00,000 వరకు పడుతుంది మేడం. అరౌండ్ మనకి 8 గ్రామ్స్ వస్తే కూడా వేస్టేజ్ అది కలుపుకొని 1,00,000 వరకు అయితే అవుతుంది. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ రేట్ తో చూసుకుంటే అప్పుడైతే ఖచ్చితంగా 1,00,000 రూపాయలు పెడితే 30,000 ఏమో తులం ఉండేది. అప్రాక్సిమేట్ గా 1920 కోవిడ్ కు ముందు టైంలో ఆ టైంలో ఒక 2-3 ఐటమ్స్ వచ్చేది. ఇప్పుడు 1,00,000 పెడితే ఎన్ని ఐటమ్స్ వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు 1,00,000కి ఒకటే వస్తుంది మేడం. ఏదైనా ఆర్నమెంట్, బ్యాంగిల్స్ అయినా ఒక జత, చైన్ అయినా ఒకటి, బ్రేస్లెట్ అయినా తులం వరకు వస్తుంది, కడ అయినా 10 గ్రామ్స్ వరకు, పాపడ్ బిల్ల కూడా ఒకటి 10 గ్రామ్స్ వరకు. ఇప్పుడు స్టోన్స్ తో ఉంది కాబట్టి ఇది 10 గ్రామ్స్ వరకు పడుతుంది. ఇది ఒకటి 1,00,000 అవుతుంది. బాబోయ్ రేట్లు పేలిపోతున్నాయి. చూస్తున్నాం కదా, ఒక బారసాల కార్యక్రమానికి ఒక 2 వస్తువులు కొనలేని పరిస్థితి. ఎందుకంటే 1,00,000 చేరింది రేటు. బారసాల ఫంక్షన్ కి ఇట్లా బ్యాంగిల్స్ తీసుకుంటే 1,00,000 రూపాయలు అవుతుంది. 10 గ్రాముల బంగారం ధర 1,00,000 రూపాయలని మనం మాట్లాడుకున్నాం కదా. 21కి బారసాల కార్యక్రమానికి అడ్జస్టబుల్ బ్యాంగిల్స్ తీసుకుంటే 1,00,000 రూపాయలు. అంటే ఒకవేళ 5 గ్రాములు అనుకో 50,000. చిన్న పిల్లలకి అర్ధ తులం బంగారం తీసుకుందామంటే అర్ధ తులానికి అంటే గదే 5 గ్రాములకు 50,000. అంటే ఒకవేళ తులం తీసుకోవాలంటే 10 గ్రాములకి 1,00,000 రూపాయలు. ఇది జనరల్గా ఎప్పుడు తీసుకుంటారో తెలుసు కదా, ఇక ఆడపిల్లలకి ఓనీ ఫంక్షన్ అప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. మస్తున్నదిలే, రేటు కూడా మస్తుంది. 1,00,000 రూపాయలు అమ్మో ఏం కొనేటట్టు లేదు కదా అని అనిపిస్తుంది సామాన్య మధ్యతరగతి ప్రజలకి.